ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలంలో మనం ప్రతిదినము చదువుతున్నట్లుగా ఉదయకాలపు ధ్యానవాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉంది. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇక్కడ పౌలు రోగిని స్వస్థపరిచినను ఉంది. ఎలా స్వస్థపరిచాడు అంటే మనం గమనించినట్లయితే ప్రార్థించుట ద్వారా మాత్రమే. వ్యాధి చేత బాధపడుతున్న వారు దేవుని భక్తుల చేత గాని లేక దైవజనుల చేత గాని మీరు ప్రార్థన చేయించుకుంటే గనుక తప్పనిసరిగా మీ నమ్మకాన్ని బట్టి మీకు స్వస్థత కలుగుతుంది. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములలో చూస్తే, మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును అని ఉంది. దీనిని బట్టి ప్రార్థించుట వలన రోగులు స్వస్థత పొందుదురని మనము అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు పాపక్షమాపణ కూడా పొందుతారని తేటతెల్లమవుతుంది. గనుక సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవడం, విశ్వాసులైన వారితో ప్రార్థన చేయించుకోవడం, దేవుని యొక్క భక్తులతో ప్రార్థన చేయించుకోవడం అన్నది మరి మన విశ్వాస పరిమాణమును బట్టి మనలో ఉన్నటువంటి బలహీనతలు, రోగములు నయమై మనము స్వస్థత పొందగలుగుతాం. ఇది ఎవరి నామములు అంటే ప్రభుని యేసుక్రీస్తు నామమునందు ప్రార్థించట వలన రోగులు స్వస్థత నొందుదురు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. అంతేకాదు యెహోవా రాఫా అని ఆయనకి పేరు. రాఫా అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. గనుక స్వస్థపరిచే దేవుడు, రోగముల నుండి విడుదల చేసే దేవుడు, పాపములను క్షమించి పరిశుద్ధపరిచే దేవుడు మనకున్నారు. గనుక ఆయనను ఆశ్రయించిన ఎడల బలహీనతలు, రోగములు, అస్వస్థత, అనారోగ్యము, అసమాధానము పోయి మనసులో, శరీరంలో, ఆత్మలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము కలుగుతాయి. గనుక ఇప్పుడే ప్రభువును విశ్వసించండి. ప్రభువును నమ్మిన వారితో ప్రార్థన చేయించుకోండి. పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మారండి. అనారోగ్యము నుండి విడుదల పొంది స్వస్థచిత్తులుగా మారండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ దినం మాతో మాట్లాడారు ప్రభువా. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైనా బలహీనులుంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తంతో తాకండి. ప్రతి విధమైన రోగం నుండి విడుదల కలిగించండి. స్వస్థత శీఘ్రముగా కలిగించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోవాలని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.